హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించింది? సుమన్న పొగిడినట్టు అనిపించిందా? తర్వాత ఎవరిని పైకి లేపినట్టు అనిపించింది? అడగాల్సినవి వదిలేసి ఏ పంచాయతీలు చాలా లాగ్ చేసినట్టు అనిపిస్తుందా? సంజన గొడవ అంత టైం తీసుకొని షార్ట్ అవుట్ చేయాల్సిన అంశం ఉందా అక్కడ? మరి కళ్యాణ్ని పైకి లేపుతున్నాడా, కింద దించుతున్నాడా? డెమాన్ని పైకి లేపాడు, కింద దించాడా? చిన్న కామెంట్ ఏం చేయండి. ఈ ఆడియన్స్ ఏందబ్బా ప్రసాద్ తీసుకొచ్చి సుమన్న పొగుడుతున్నారు. పొగిడినట్టు అనిపిస్తుందా, లేకపోతే ఏదన్నా తేడా కొట్టిందా? నాకు మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సుమన్ కాడ నుంచి మాట్లాడుకుందాం. మనం నాకు సార్ చూపించడం స్టార్టింగే ఫ్రైడే ఎపిసోడ్ చూపించాడు. ఫ్రైడే ఎపిసోడ్ గురించి మన ప్రోమో నేను వీడియో కూడా పెట్టుకున్నాం. అది దీంట్లో కూడా కవర్ చేద్దాం. సమ్మను లేపి ఎవరి నుంచి మొదలు పెడదాం అని నాకు సార్ డౌట్ వచ్చింది అనమాట. అబ్బో చాలా పంచాయతీలు ఉన్నాయి, అంటే ఎవరిని లేపాలి, ఎవరిని పని చేయాలి అని ఆలోచన చేసి సమ్మను లేపారు. అడగచ్చు కదా, డెమ్మని అడగచ్చు, ఎవరిని అడిగినా చెప్తారు దీనికి అర్థం ఏంటని. వాళ్ళు తేడా చెప్తే సుమన్కి సారీ చెప్తే సరిపోయేది. దానికి ఈమె అరుస్తుంటే నేను నా గురించి అరుస్తున్నావు అంటే అక్కడ సంజన లేదు. లేకపోయినా వాడు మాట్లాడుకున్నది నీ గురించి నేను ఎందుకు అనుకోవాలా? సరే అనుకున్నావు, అడిగా నీకు దండాలమ్మా, నీ నోరుకు దండం అంటే సంజన నోరు కూడా తక్కువేం కాదు, ఇద్దరు నోరులు ఎక్కువే. మాధురి వచ్చినాక సంజన నోరు మూతపడింది, ఎందుకంటే మాధురి నోరు ఎక్కువ అయిపోయింది సంజన కంటే. అందుకని అట్టని ఉంది. లేదంటే అంతకుముందు ఏం కూడా డామినేషన్ చేసింది అందరి మీద సంజన. నువ్వు ఎవరికి దండం అంటే నాకు దండం పెడతావు, ఎందుకంటే అది మాత్రం కరెక్ట్ కాదు. దండం అనేది నీకు దండం అమ్మ, నీకు మాట్లాడలే నీతో అన్నట్టు పెడతారు, కానీ చచ్చిపోయిన వాళ్ళకే దండం పెడతారు అనేది మాధురి గారు ఏదైనా కరెక్ట్ కాదు. అది ఎవరికైనా దండం పెడతారు, నీకు సోదా ప్రభావం నీ దండం పెడతా ఉంటారు చూడు, ఆ టైప్లో అన్నది సంజన. అది మాధురి గారు వేరుగా అర్థం చేసుకున్నారు. దాన్ని చచ్చిపోయినకు దండం పెడతారంటే అట్లాగా అది సపోజ్ మాధురి గారు తెలియని విషయం ఏం కాదు. అది బయటకు వెళ్తారు, ఏదైనా క్యాంపెయినింగ్కో వెళ్తారు, అందరికీ నమస్కారం దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతారు కదా. అట్లాగని చచ్చిపోయిన వాళ్ళకే అనేది కరెక్ట్ పదం కాదు మాధురి గారు అనేది. తర్వాత షటప్ అంటాం, అది కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడటం, అది అన్వర్డ్సే. అది షటప్ అని ఊవారి అని ఇవన్నీ అనుకుంటే బాగుండేది మాధురి గారు. అక్కడ మాధురి గారు గొంతు వినిపించింది, కానీ పెద్దగా మాట్లాడిన కూడా సంజన గొంతు వినిపించదు. అక్కడ మైనస్ అయింది మాధురి గారికి. అది నాకు సార్ కూడా వాళ్ళు అనుకుంటే బాగుండేది అని అంటే కొంచెం దండం అనేటప్పుడు నాకు కోపం వచ్చింది సార్ అని మాధురి గారు చెప్తుంది. అంటే తన ఉద్దేశంలో దండం చచ్చిపోయాళ్ళకే పెడతానంటే తను అనుకుంటుంది, కానీ అది కరెక్ట్ కాదు. తనకు తెలియని విషయం కాదు, కానీ సంజన నోరు మూయటానికే ఆ మాటలు అనిందేమో. మరి సంజన అనపోతే నోరు మూయదు, అట్లా అనకపోతే నోరు మూసింది, అంతవరకు ఓకే. ఇమ్మానుయేల్ వేసాడు. ఇమ్మానుయేల్ గురించి ఏం చెప్తున్నాడు? ఇమ్మానుయేల్ నీకు మతి మరపా ఏంది అని అడిగితే ఏ విషయంలో అంటే తనుజ విషయంలో నామినేట్ చేసావు. నామినేట్ చేసినాక మళ్ళీ దాన్నే పుల్లబెట్టి పొడుస్తూ ఉంటారా? ఆ నామినేషన్ చేయడమే అది అన్ఫెయిర్ నామినేషన్ రీజన్. అది ఆ రీజన్ చెప్పి కూడా మళ్ళీ బయటికి వెళ్ళి కూడా దాన్నే పొడిగించి ఇమ్మానుయేల్ అందరి దగ్గర చెప్పటం, దాన్నే ఆసరాగా తీసుకొని కెప్టెన్ అయితే కూడా ఇదని చెప్పటం, నేను హెల్ప్ చేస్తానా అనటం, ఇవన్నీ కూడా ఇమ్మానుయేల్ కరెక్ట్ అయిన విషయాలు కాదు. ఎందుకంటే ఆ ఇమ్మానుయేల్ కరెక్ట్గా ఉంటాడు, బాగా మాట్లాడుతానేటప్పుడు ఇవేంటి బ్యాక్ బిచ్చింగ్లు వెనకాలెళ్ళి ఎదురుండి తనుజతో డైరెక్ట్గా మాట్లాడాలి. తనుజ గురించి పక్కెళ్ళి నేను నీళ్ళు పోతే వద్దంది, నేను నీళ్ళు పోతే నేను హెల్ప్ చేయలేదంది, ఇవన్నీ ఎందుకు బ్యాక్ బిచ్చింగ్లు? అవి మానేసేయాలి. డైరెక్ట్గా తనుజ ఏమంటుంది, ఇదేమన్నా ఇబ్బందిగా ఉందా అని కూడా డైరెక్ట్గా అడిగింది. అడిగినప్పుడు నాకేమి ఇబ్బంది ఉంది, నాకేమీ లేదంటాడు, పక్కకు చెప్తాడు. అడిగినప్పుడు చెప్పేసేయాలి ముఖం మీదే, నీ వల్ల ఇబ్బంది ఉంది, ఇది అని చెప్పేసుకుంటే అప్పుడు ఇద్దరు కూర్చొని షార్ట్ అవుట్ చేసుకుని సరిపోయేదానికి అందరూ చెప్తాడు. ఇక్కడ క్లియర్గా నేను అప్పుడు వీడియో నామినేషన్ చేసిన టైంలో కూడా చెప్పాను, ఇమ్మానుయేల్ ఓకే అన్నాడు, అన్న తర్వాతే తనుజ రాము కోటేసిందని నేను పక్క క్లియర్గా చెప్పాను. అప్పుడే లైవ్లో నేను చూశానని కూడా. మరి అప్పటి వరకు రాము గురించే కదా ఇమ్మానుయేల్ కొట్లాడింది. మరి ఇక్కడ నాకు సార్ కూడా వీడియో చూస్తే కూడా ఓకే అన్నాడు కదా. అప్పుడు తనుజ అన్నాం అంటే నేను అనలా అన్నాడు. ఇప్పుడు కూడా ఏమన్నాడు, వేరే వీలో అన్నట్టు వేరే ఉంది. ఇట్లాంటి ఏమని అర్థం చేసుకోవాలి? తన మనసులో మాట తనుజ తెలుసుద్దా? అక్కడ డిస్కషన్ దేని గురించి అవుతుంది, దాని గురించి ఇమ్మానుయేల్ ఏం చేయమంటావని తనుజ అడిగింది. దాని గురించి అడుగుతుంది కదా. మరి ఇట్టంటే ఏంది, వేసే ఓటు అనే కదా అర్థం. ఏం అర్థం చేసుకుంటారు మనం? కాబట్టి ఇప్పుడు ఏమంటారు మీరు? ఇమ్మానుయేల్ కరెక్ట్ అంటారా, తనుజ కరెక్ట్ అంటారా? చిన్న కామెంట్ చేయండి, ఓకే? మరి అదే రీజన్ తీసుకొచ్చి అదే పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి లాక్ చేయటం కరెక్ట్ కాదనేది నాకు సార్ ఉద్దేశం. అంతవరకు అది అయిపోయింది. నెక్స్ట్ దాంట్లోకి వచ్చారు, సంజన విషయంలోకి వచ్చారు. గొడవ పడుతున్నారు. తనుజ ఫుడ్ మేనేజర్గా ఉంది, బాగా ఇరిటేషన్గా ఉంది. ఎందుకంటే అందరిని మేనేజ్ చేయటం, అందరికి ఆన్సర్లు చెప్పడం, ఏది వండియటం అన్నీ కూడా కష్టతరమైన పనే, ఇసుకుంటుంది, బాగా బాధపడుతుంది కూడా. దానివల్ల ఫ్రస్ట్రేషన్ కూడా బాగుంటుంది.
దానివల్ల దానికి తోడు ఈ కళ్యాణ్ బాగా మామూలుగా హింసించలేదు అసలు తనుజాని. బాగా ఇరిటేషన్ చేశాడు. బాగా ఉల్లిపాయలు కొట్టేయటం, నైట్ నిద్రపోయినాక పంచదార కొట్టేయటం, ఆ పంచదార అందరు కలుసుకొని తింటాం. దాంట్లో బాగా కెప్టెన్ నిమ్మాయిలు కూడా ఉన్నాడు. అది రాము అన్నాడు కూడా. ఈ నైట్ అయిపోయినాక మామూలుగా ఫ్రైడే దాంట్లో రాము కూర్చొని అన్నాడు, అరే లైట్లు ఆపినా చూడాలి, అందరూ వచ్చి పంచదార కొట్టేయటం, అవి నెయ్యి నాకేయటం ఇవన్నీ కూడా చేస్తుంటారు. పంచదార అయితే బాగా కొట్టేస్తారని దాచుకొని మరి తెల్లారి చపాతీలు వేసుకొని తింటారంట. అప్పుడు సంజన కొట్టేసి ఇమ్మాయిలు కూడా ఇచ్చిందంట. మరి అది అడగలేదు, దాని గురించి అసలు ఎత్తలే. దానికి సంబంధించి ఇక్కడ ఫుడ్ మానిటర్గా తను ఇంకా వీళ్ళంతా ఎందుకు చేశారంటే ఖచ్చితంగా తనుజని బ్యాడ్ చేయడానికే చేశారు. తనుజ ఫుడ్ మేనేజర్గా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా తక్కువైతే మళ్ళీ తనుజని అడుగుతారు వీళ్ళు ఏదని. అందుకని తనుజని బ్యాడ్ చేయడానికే కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కానీ అన్ని కొట్టేయడం కానీ అన్నీ చేశారు, ఇరిటేషన్ చేశారు బాగా. దానివల్ల ఇక్కడ బాగా ప్రెస్టేషన్ పెరిగి అక్కడ కోప్పడింది. ఎందుకు మీరు వేసుకునేటప్పుడు నాకు చెప్పండి కొంచెం అని. సరే ఎవరో చెప్తుంది, ఇమ్మానులకి చెప్తుంది. ఇమ్మానులే సైలెంట్గా కూర్చొని సారీ చెప్పినప్పుడు సంజన ఎందుకు అంత రెచ్చిపోయి ఫుడ్ తినేటప్పుడు ఏందని వెళ్ళిపోయింది కదా. ఫుడ్ తినేటప్పుడు అంత బాధ కలిగినప్పుడు ఫ్రైడే రోజు మన అందరు తింటున్నారు. సంజన, తనుజ, మాధురి ప్లేట్ ఎత్తుకొని వచ్చారు. వాళ్ళకి పెట్టకపోతే వాళ్ళకంత బాధ ఉంటుంది. ఫుడ్ దగ్గర ఏం కుక్కదానికే బాధ ఉంటుందా? ప్రతి మనిషికి ఎమోషన్ ఉంటుందా? ఫుడ్ దగ్గర వద్దంటే ప్రతి మనిషి బాధ ఉంటుందా? ఫుడ్ ప్లేట్ పట్టుకొని నిలబడ్డప్పుడు అప్పుడు తినేసింది అంతా. ఆడేమీ లేదు, ఒక ముద్ద ఉంది, కెమెరా క్లియర్గా చూపిస్తుంది, ఒక ముద్ద కూడా ఉండదు, అది ఎంత ఉంటుంది అంతే. ఆ మొత్తం తినేసి ఫుడ్ దగ్గర ఏం దబ్బనది ఏదో సీన్ క్రియేట్ చేయడానికి, ఏదో కంటెంట్ చేయడానికి లోపలికి వెళ్ళి ఏడుస్తా మళ్ళీ యాపిల్ తింటుంది. అన్నం తిన్నది మళ్ళీ లోపల తిన అంటే అక్కడ తనుజని బ్యాడ్ చేసేసింది. తనుజని బ్యాడ్ చేసేసి ఏదో సీన్ క్రియేట్ చేసేసి అక్కడ అన్నం అయిపోయినాక లోపలికి వెళ్ళిపోయి కూర్చుంది. తర్వాత ఏమంటుంది, అయ్యి మనం ఏదో ఒకటి మాట్లాడకపోతే బయట కనిపించము, సైలెంట్గా ఉండకూడదు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలని బయట చెబుతుంది మళ్ళీ ఇమ్మానులతోటి. సంజన లైవ్లో ఇమ్మానుతో చెప్తుంది, ఎందుకమ్మా అట్లా చేసావు, నేను కూడా సారీ చెప్పాను కదా అంటే, మనం ఏదో ఒకటి చేసి మాట్లాడుతూ ఉండకపోతే బయటకు కనిపించము, మనం ఆడియన్స్ కనిపించము, కెమెరా మన వైపు చూడదు, ఏదో ఒకటి చేస్తేనే కెమెరా మనం చూపిస్తుంది, మనం బయట కనిపిస్తాం అంతే, నీకు తెలియదు ఏమి లేదులే, నీకు అన్నీ తెలుసు, నేను చెప్పడం ఏందని అంటది మళ్ళీ. అంటే కనిపించడానికి ఎదుటి మీద నిందేసేసి ఎదుటి మీద అబాండాలు వేసి వెళ్ళిపోతారా, గొడవపడి తను బ్యాడ్ చేసేస్తారా? ఇంకా తనుజ అరిసిందే మనకు కనిపిస్తుంది, కానీ వీళ్ళు చేసే పనుల వల్ల ఆ తనుజ ఎంత ఫ్రస్ట్రేషన్కి గురవుతుంది అనేది మనం ఆలోచించట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో తను అనేస్తుంది. సరే తను అరేసుకొని అరుస్తుంది, ఆడేసి చెప్పినప్పుడు చెప్పే పాయింట్ కరెక్టే, కానీ చెప్పే విధానం బాగాలేదని కరెక్టే, కానీ వీళ్ళు చేసే పనులకి ఆ స్థానంలో ఉంటే ఎవరైనా అలాగే మాట్లాడతారు. మనమైతే బయట ఉండి రివ్యూ చేస్తున్నా, కానీ ఆ స్థానంలో ఉండి అంతమంది మెయింటైన్ చేస్తా అన్నీ ఏ పూట కాపోట అన్నీ చూసుకుంటా ఉంటే అప్పుడు తెలుస్తుంది ఫ్రస్ట్రేషన్ ఉంది అనేది, ఆ మాటలు ఎందుకు అంటుంది అనేది. ఓకే, అంటే కొంతమంది కోపం చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది కూల్గా ఉండి చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరో బాడీ లాంగ్వేజ్ వాడి మాట విధానం వాళ్ళకు ఉంటుంది, అది తన బాడీ లాంగ్వేజ్ తన మాట విధానం అది. దాని తోడి కళ్యాణ్ బాగా ఇబ్బంది పెడతాం. దానికి ఏం మనల్ని కరెక్ట్ అంటే సంజన చేసిన తప్పే అన్నాడు. ఇప్పుడు తల్లి కొడుకులు అడిగాడు చూడు, ఇద్దరు కూడా కరెక్ట్, ఎవరి కాళ్ళు కరెక్ట్గా చెప్పారు. నాకు సరే ముందు కరెక్ట్గా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎవరిని లేపారు, బాణి గారు లేపారు. బాణి గారు మరి మాధురికి ఫుడ్ వచ్చింది కదా పెట్టావా అని అంటే, లేదు నేను అందరికీ పెట్టేసి మాధురి గారు ఒక్క నిమిషం నేను వచ్చి పెడతానన్నాడు. నిజంగా అక్కడ వీడియోలో ఏం కనిపిస్తుంది, మాధురి తనుజ ఇద్దరే వచ్చారు ఆ ప్లేట్ తీసుకుని, అప్పటికి అందరు తింటున్నారు. ఒకవేళ భరణి గారు ఏమన్నారు, ఆ గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పీసులు లేదు, పీసులు వేసి వస్తాను అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, ఇంకో బ్యాచ్ ఓడిపోయిన బ్యాచ్ ఆడే ఉన్నారు అంటారు. వస్తుంది, అందరు తింటున్నారు. ఒక మిగిలిపోయింది మాధురి తనుజ ఇద్దరే ప్లేట్ పట్టుకొని నిలబడ్డారు, అందరూ తింటున్నారు. ఇక్కడికి వచ్చారు, దూరాన ఉన్నాడు భరణి. మాధురి గారు 2 నిమిషాలు వస్తున్నా నేను, ఆమె పెట్టుకోవట్లేదు, చూస్తుంది అంతే. వస్తున్నా నేను వచ్చి పెడతాను అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. అందరూ తింటున్నారు, వీళ్ళిద్దరే మిగిలిపోయారు. ఆ టైంలో ఆ స్పాట్లు అలా అంటే ఎవరికైనా తినబుద్ధి కాదు. ఎలా అంటాడు, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి ఎవడు కూడా ముట్టుకోడిక. దానికి ఆయన అడుగుతున్నాడు, ఆమె జవాబు చెప్పుకుంటే అయిపోయింది. మధ్యలో దివ్యకి ఎందుకు, ప్రతి దాన్ని దూరిపోయింది. భరణి గారిని బ్యాట్ చేస్తుంది దివ్య. భరణి గారు దివ్య కోసమే స్టాండ్ తీసుకొని తనుజకు అన్యాయం చేశాడు. కెప్టెన్సీలో కూడా ఒక్క అడుగు పెడితే స్టేజ్ మీదకి వెళ్ళి తనుజ కెప్టెన్ అయ్యేదానికి లైవ్లో దివ్య భరణి కాసిన టార్చర్ మామూలు టార్చర్ కాదు కెప్టెన్సీ దాంట్లో. ప్రతి దాంట్లో దివ్య భరణి దివ్య అంటే నిన్నంటే నేను ఊరుకోను, నిన్నంటే నేను వస్తానంటది. ఇదేం బాగుండికి రా నాయన, నిన్నంటే నేను ఓర్చుకోలేను, భరణినంటే ఓర్చుకోలేదంట.
అంటే హౌస్లో ఎవరన్నా వచ్చుకోలేదా? హౌస్లో సరే బయట వచ్చుకోవట్లేదు అమ్మ తల్లి, నీకుండా అన్నీ బ్యాడ్ అయిపోతుంటాయి. ఊరికే నోరేసుకొని తూతూంది పడిపోద్ది. అక్కడ నాకు సార్ అన్నాడు, నువ్వు మాట్లాడబట్టే అది పెద్దదైంది. ఎందుకంటే అప్పటి వరకు దివ్య గుండే బండి బ్యాడ్ అవుతున్న సంగతి వాళ్ళకి తెలుసు. దానికి దివ్య అయింది నైట్ బండికి ఏం చెప్తుంది, రీతు మాధురి ఇద్దరు తనుజకి ఎక్కేస్తున్నారు అనేది బండి గారికి చెబుతుంది. బండి గారు కూడా అంటున్నాడు. మరి ఇక్కడ దివ్య బండి గారికి ఎక్కేస్తున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. ఆ గొడవలో వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో ఏం ఛాన్స్ వస్తే కెప్టెన్ నేను అనేది ఛాన్స్ వస్తే అప్పుడు మళ్ళీ పైగా సంచాలకు ఉన్నవాడు సంచాలనం చేసి పక్క వెళ్ళిపోవాలి. ఫుడ్ ఈయన ఎందుకు సర్వ్ చేస్తున్నాడు? కెప్టెన్ కదా బాధ్యత తీసుకోవాలి. కెప్టెన్ వచ్చి అందరికి సర్వ్ చేసి అందరు తిన్న తర్వాత లాస్ట్లో ఆమె తినాలి. అందరు తిన్నారా ఓకేనా అని. ఎందుకు బాధ్యత కెప్టెన్ అంటే ఏంది, ఇంటికి పెద్ద తండ్రి లాంటిది తల్లి లాంటిది. ఇప్పుడు అక్కడ అందరు తిన్నాక అప్పుడే చూసుకోవాలి. మరి ఏం ముందే పెట్టుకొని తింటుంది అక్కడ. బండి వడ్డిస్తున్నాడు, బండికి ఏం పని అక్కడ? అది నాకు సార్ అడుగుతుంది, నీకేం పని అక్కడ? నువ్వు సంచాలకు అయిపోయినాక నీకేం అవసరం? లేదు సార్ నేను వడ్డిస్తా అన్నాను. అది కరెక్ట్ కాదు. అది అందుకే దివ్య మాట్లాడకుండా ఆ గొడవ పెద్ద ఇదే కాదు. నాకు సార్ కరెక్ట్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెద్ద రీజన్ ఏంటంటే మనకి డెమాన్ విషయంలో అక్కడ కాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పమని నాకు సార్ చెప్పలే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, తను చేసిన పనికి హౌస్ ఇమేజ్ డ్యామేజ్ ఉంటుందేమో అంటే అమ్మాయిని మ్యాన్లీ హ్యాండ్లింగ్ చేస్తుంటే నాకు సార్ వీకెండ్లో వచ్చి కోచింగ్ చేయలేదు అని బయట టాక్ వెళ్ళిపోతుంది, బయట వైరల్ చేస్తారు. దానివల్ల ఎక్కడ సరి చేయాలనేది వాళ్ళ షో వాళ్ళ ఉద్దేశం. నాకు సార్ ఇంటెన్షన్ కూడా అదే. ఓకే, రెండో పాయింట్. మూడోది వచ్చి సరే బయటికి వెళ్ళమన్నారు. బయటికి వెళ్ళమన్న తర్వాత అక్కడ ఏం జరిగింది ఏందనేది ఎవరైనా కూడా బయట ఆలోచన చేయరు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందే కనపడిద్ది కానీ ఈ అమ్మాయి తప్పు ఎంతవరకు ఉంది, అతను ఎంతవరకు ఇది చేస్తున్నాడు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన దాకా ఎందుకు దారి తీస్తుంది అనేది ఎవరు ఆలోచించరు. ఆ అమ్మాయిని కొట్టారు అమ్మాయిని నట్టాడు ఇదే పోతుంది బయటికి. ముందు వెనక ఉండదు, ఆ ముక్కే తీసుకుంటారు. వాళ్ళకి అవసరమైన ముక్కే బయటకు వెళ్తుంది. ఓకే, అట్లా మళ్ళీ కొన్ని విషయాల్లో కూడా ఈ ముక్కలు ఎట్లా తీసుకుంటారంటే వీళ్ళు బయట వరేలు చేయటం కూడా వాళ్ళకి అనుకూలంగా తీసుకుంటారు అంతే. ఇంకోటి భరణి గారు ఇక్కడ ఫుడ్ పెట్టలేదు అనుకుంటున్నాం కదా మనం. ఒక్కొక్క టైంలో మాదిరిగా తినపోతే నాకు ఏదో ఒకలాగా ఉందరా అన్నాడు భరణి. అది కూడా బయట వైరల్ చేశారు. అంటే అందరు తిన్నారు పాపం, తినకుండా కూర్చుంటే ఆయన కొంచెం అందరు తిన్నారా పాపం మాదిరిగా తినలేసామన్న ఎట్లా అన్నాడు. అంటే మనుషులు కంటెస్టెంట్లు కాబట్టి మామూలుగా అన్నాడు. దాన్ని కూడా వైరల్ చేస్తారు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ అందరు ఏం చెప్తున్నారు, మా కాళ్ళ మీద నిలబడి సారీ చెప్పాల్సినంత అవసరం ఉందా అక్కడ? నాకు సార్ మోకాలు నిలబెట్టేశారు అన్నది కరెక్ట్ కాదు. చేసిన దానికి రెడ్ కార్డు ఇచ్చి బయటికి వెళ్ళమన్నారు. డోర్ ఓపెన్ అయింది. బయటకు వచ్చినాక ఏం జరుగుతుంది? అక్కడ కూడా ఆ రీతు వాటేసుకొని హగ్గులు ఇచ్చి కన్నీళ్ళు తుడిచి ముద్దులు పెట్టి అవసరం అది? ఆ రీతు ఉండే ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది అక్కడ. మళ్ళీ వెళ్ళేటప్పుడు అక్కడ కూడా చేస్తుంది. చేసి లోపలికి వచ్చి రా నువ్వు లోపలికి రా సారీ చెబుదాం రా అని మళ్ళీ డెమాన్ తెచ్చింది. సరే ధైర్యం చెప్పి లోపలికి తెచ్చింది. తెచ్చినాక నాకు సార్ ఒకటే అన్నాడు, దూరంగా జరుగు అన్నాడు. డెమాన్ ఇది గుర్తుపెట్టుకొని ఆ రీతుని ఎంత దూరం పెడితే అంత మంచిది. నాకు సరే దూరం జరగమన్నాడు కాబట్టి రీతునికి దూరంగా ఉండటం చాలా మంచిది. డెమాన్ పరిస్థితికి, డెమాన్ తెలివితేటలకే డెమాన్ మంచి ఆటగాడు. డెమాన్ ఇమేజ్ని పాడు చేయడానికి ఇది చేశారంటే లేదు డెమాన్ ఇమేజ్ పెరుగుద్ది. ఇక్కడ చూడండి, డెమాన్ని పైకి లేపారు. ఇక్కడ మైనస్ కాళ్ళ మీద కూర్చున్న చూస్తున్నాం కానీ మనం కాళ్ళ మీద కూర్చోవటం వల్ల ఆడియన్స్లో ఎంత సింపతి వస్తుందంటే డెమాన్కి ఫుల్ సింపతి వస్తుంది, మామూలుగా రాదు. పైగా కాళ్ళ మీద కూర్చోగల నాకు సార్ కనుక డెమాన్ అంత వద్దులే కానీ మామూలు నిలబడి చెప్పనడితే బాగుండేది. అక్కడ డెమాన్ కాళ్ళ మీద నిలబడి ఆడియన్స్ సారీ చెప్పేసి, హౌస్ మేట్స్ సారీ చెప్పేసి, ఎందుకంటే డెమాన్కు బుద్ధి అలాంటిది నాకు తెలుసు కాబట్టి హౌస్ మేట్స్ కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు డెమాన్ పంపించడానికి. రీతుకి చెప్పంటే రీతుకి కాళ్ళ మీద చెప్పాల్సిన అవసరం ఉందా? చిన్న విషయానికి అంత సీన్ చేసి అంత గొడవ చేసి డెమాన్ చెప్తుంటే కూడా వినిపించుకోకుండా గోలగోలు చేసిన దానికి మా కాళ్ళ మీద సారీ చెప్పాలా? ఏమి చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అయితే ఆ కాళ్ళ మీద కూర్చొని చెబుతున్నా మనకు బాధ అనిపిస్తుంది కానీ ఈ బాధలోనే డెమాన్కి ఎక్కడ లేని సింపతి వస్తుంది, ఇమేజ్ చాలా పెరుగుతుంది. దానివల్ల డెమాన్ మోకాళ్ళ మెరగడం వల్ల తన ఇమేజ్ ఏం తగ్గిపోతుంది. ఇంకా ఆకాశానికి వెళ్ళాడు ఇప్పుడు డెమాన్. అట్లా నాకు సార్ అట్లా చేయటం వల్ల డెమాన్ ఇమేజ్ ఆకాశానికి వెళ్ళింది ఆడియన్స్ దృష్టిలో.
షార్ట్ అవుట్ చేయటం వల్ల. అట్లా అక్కడ షోకి మేలు జరుగుద్ది, ఇక్కడ డెమాన్కి మేలు జరుగుద్ది, అది షార్ట్ అవుట్ చేయటం వల్ల. ఓకే ఫ్రెండ్స్, తప్పే లేదు, డెమాన్ చెప్పని అలా చెప్పడమే మంచిది. ఓకే, మొత్తం ఓవరాల్గా చేశారు. కానీ పైకి ప్రతిసారి సొమ్మన్న పైకి లేపి ఈ విజయవాడ నుంచి ఒకళ్ళని, ఆ గోదావరి సైడ్ నుంచి ఒకళ్ళని తీసుకొచ్చి సార్కి ఒకళ్ళని పొగట్టడానికి పెట్టుకున్నారా? ఇంకా ఫ్యామిలీ వీక్ ఎందుకు? ఫ్యామిలీ వీక్ ఎందుకు? వాళ్ళ పేరెంట్స్ వచ్చి బయట ఎలా ఉంది ఏందనేది ఏదైనా హింట్లు ఇస్తారు, ఇట్లా సరి చేసుకోమని చెప్పడానికే కదా ఫ్యామిలీ వచ్చేది. ఇంకా ఫ్యామిలీ వీక్ అనవసరం, ఎందుకంటే వారం ఎవరు ఎలా ఉన్నారనేది ఆడియన్స్ చెప్పేస్తున్నారు. పైగా నాకు సరి చేస్తున్నారు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పారు, మళ్ళీ కొత్త పాత వాళ్ళు వచ్చి చెప్పారు, అన్నీ చెప్పారు. ఇంకా ఫ్యామిలీ వీక్ ఎందుకు? వేస్ట్, అనవసరం. అవసరం అంటే చిన్న కామెంట్ చేయండి. సుమన్ని పొగుడుతున్నట్టుందా మీకు? లాస్ట్లో నాకు సార్ ఏమన్నారు, ఈ పొగడుతో కళ్ళు ఎత్తికెక్కి పొగరు పెంచుకో అనగానే, ఆ పొగరు పెంచుకో అనగానే కెమెరా ఎడబోయింది చెప్పండి, మాధురిని చూపిస్తుంది. ఇక్కడ వెటకారం చేసినట్టుంది అక్కడ సుమన్ని. వాళ్ళు ఏం చెప్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడంట, నోరైతే మాట్లాడుతున్నాడంట, ఓ సూపర్ రీజన్ చెప్పేస్తున్నాడంట. ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఎక్కడ ఎంటర్టైన్మెంట్ చేశాడు? అది సుమన్కి పొగిడినట్టుంది, అది పొగడత కాదు, ఆడియన్స్ తీసుకొని చెప్పించారు. కానీ ఏమీ లేదు అక్కడ, అది వెటకారం చేసినట్టుంది, సుమన్ పొగిడినట్టు లేదు. సుమన్ ఎక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడమ్మా? కూర్చుంటున్నాడు, సైలెంట్గా చూస్తున్నాడు, లేదంటే తనతో కూర్చుంటాడు, లేదంటే బాణితో కూర్చుంటాడు, లేదా దివ్యతో కూర్చుంటాడు. ఇక అంతే. వాడు మాట్లాడుంటే కూడా చూస్తా కూర్చుంటాడు, పెడితే తింటే లేకపోతే లేదు. ఆ ఇమ్మానుయల్ ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడు అంత కలిసి చేస్తాడు, అది కూడా చేయడు. ఇన్వాల్వ్ అవ్వమంటే నిన్న ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి తనుజతో గొడవ పడమన్నారు సుమన్ని. నేను బండ నిలిపోయాడు. ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు? అది పొగడత కాదు, ఎటకారం. ఇంకన్నా చెయ్యే బాబు, అట్లా ఉంటే కుదరదని ఎటకారం చేశారు అక్కడ. దానికి సుమన్కి ఏదో పైకి లేపినట్టు అనిపిస్తుంది. అయితే ఏదైనా కానీ ఒకళ్ళు టాప్ 5 దాకా సుమన్ తీసుకెళ్ళడానికి ట్రై చేసినా, ఒకవేళ ఆల్రెడీ ఓటింగ్ అయితే నామినేషన్కి వస్తే సూపర్ ఓటింగ్ పడుతుంది సుమన్కి, అది నో డౌట్, అది వేరే విషయం. అది ఇక్కడైతే గేమ్ కూడా పెద్దగా ఆడింది లేదు. ఏదైనా ఆట వస్తే కొంచెం ఆడతాడు, తన ఎఫర్ట్ వరకు పెడతాడు, దాన్ని తప్పలేదు. అదైతే నాకు పొగడ్తల రూపంలో ఎటకారం చేసినట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ సంజన నేను అన్నది కదా, దాని తప్పేందని అంటే అక్కడ ఏముంది, మన సుమన్కి ఏ రీజన్ దొరకవబ్బా. స్టార్టింగ్లో ప్రియా నామినేట్ చేశాడు, తర్వాత మర్యాద మనిషి నామినేట్ చేశాడు, ఇప్పుడు వచ్చి సంజన ప్రధాని సంజన, మిగతా వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళ మీద రీజన్ లేవా సుమన్కి? ఇది అసలైన సేఫ్ గేమరు సుమను. ఎవ్వన చేయడు, తనుజన్ చేస్తాడు, సంజన చేస్తాడు, అంతే. ఏం రీజన్ ఉండదు. సంజన అందుకే సంజన కోపం వచ్చింది. సంజన అంటే అసమర్థ కెప్టెన్ అని తక్కువ రీజన్లో తక్కువ సంచారకం. అందుకే, ఎందుకంటే రీజన్లో చెప్పేది. పద్దాక సంజన పడి సంజన కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ మాటలు అన్నది, ప్రసాద్ నన్నే తీసుకొస్తాడు ఏందని. ఇంకెవరు చేయట్లేదు, సంజనే దొరికింది సుమన్కి. అందుకని లోపలికి వెళ్ళినాక తన బాధ తను నామినేషన్ ఉంది కాబట్టి తన బాధ తను మాట్లాడుకుంటా నువ్వు దొంగతనం చేసావు డబ్బుల విషయంలో, అది వెత్తిది ఎందుకు సంజన? అది గేమే, దొంగతనం గేమ్ అది. ఆ గేమ్ని తీసుకొచ్చి నువ్వు దొంగతనం చేసి అన్ఫేర్గా ఉన్నావా, నువ్వు ఫెయిర్గా ఉన్నావా, అన్ఫేర్గా ఉన్నావు నువ్వు అని లోపల తిడుతుంది. సరే, తన నామినేషన్లో తిట్టుకుంటే నేనేమో నేను రాబిన్ హుడ్ అంటే కోపం వచ్చి నువ్వు అసమర్థ కెప్టెన్వి, ఆల్వేస్ అసమర్థ కెప్టెన్వి అని అంది. దానికి తెలుగు వచ్చాని సాయి అన్నాడు. అది వెళ్ళిపోయిందామా అని వెళ్ళిపోయింది, అందరూ సైలెంట్ అయ్యారు. ఈ సాయి శ్రీనివాస్ ఏమన్నాడు, ఈమె తెలుగు వచ్చా అంత మాట అనేసింది అన్నాడు. అప్పుడు మాదిరి తగులుకుంది. అక్కడ తగాదకి పునాది వేసింది సాయి శ్రీనివాస్. ఎందుకు రాదు, వచ్చు, తెలుగు వచ్చినట్టు నటించింది అంతే అనేసి తల తెలుగు రాదు, నాకు అర్థం తెలియదు అంటది. అర్థం తెలియనప్పుడు ఆ మాట అన్నాడు, పక్కన ఉన్నాడు, కనుక్కోవాలి కదా. లేకపోతే డెమాన్ ఉన్నాడు కదా, ఇమ్మాన్లో ఉన్నాడు కదా. లాస్ట్లో కళ్యాణ్ మ్యాటర్ తీశారు. కళ్యాణ్ని ఇక్కడ తొక్కినట్టు అనిపిస్తుందా, పైకి లేపినట్టు అనిపిస్తుందా? ఎందుకు కళ్యాణ్ అట్ట ప్రవర్తించాడంటే, శ్రీజ వచ్చింది బయట నుంచి వచ్చి, నువ్వు చెప్పింది చెప్పు, నువ్వు అనుకున్నది చేసేయి, ఎందుకు సైలెంట్గా ఉన్నావు, నువ్వు రీజన్ కరెక్ట్గా చెప్పట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఎందుకు ఆడుతున్నావు, నువ్వు తనుజ నామినేట్ చేయాలన్నప్పుడు ఎందుకు చేయలేదు నువ్వు అని బాగా ఎక్కేసింది కళ్యాణ్కి. ఎక్కేసినప్పటికి కళ్యాణ్ ఏదో ఆట మార్చుకుందాం, ఏదో తీరు మారుద్దాము, ఏదో దొంగ తిరుగులో చేద్దామని ప్రయత్నం ఏదో చేశాడు. ఆ ప్రయత్నం ఆడ పూర్తిగా బిస్కెట్ అయిపోయింది. ప్రయత్నం ఎట్లా చేయాలి, నామినేషన్లో కరెక్ట్ రీజన్ పెట్టాలా, కరెక్ట్ పర్సన్ నామినేట్ చేయాలి. ఇది కదా గేమ్ మార్చుకునేది. అది కాకుండా చిన్న దాంట్లో బెండకాయ కూరలో బంగాళదుంప కూరలోన గేమ్ మార్చుకునేది ఇది కాదు కదా.
తనుజాని ఇరిటేషన్ చేసా మార్చుకునేది గేమ్. అందుకే నాకు సార్ క్లియర్గా బిస్కెట్ చేసాడు అక్కడ కళ్యాణ్ వీడియో చూపించి మరి. అక్కడ తనుజాని పైకి లేపినట్టు అనిపిస్తుందా మీకు? అంటే శనివారం సరిపోలేదు పంచాయతీలు, అందుకని ఆదివారం కూడా ఓన్లీ ఫుడ్ మేనేజర్ గురించి సండే మాట్లాడదామన్నాడు. ఇక్కడ ఎవరిని పైకి లేపినట్లేదు, ఎవరిని కింద దించినట్టు లేదు. సానుకూలంగా షార్ట్అవుట్ చేశారు. ఆ షార్ట్అవుట్ చేసిన దాంట్లో ఎవరికి కావాల్సిన ఇన్పుట్ వాళ్ళు తీసుకొని అది సరి చేసుకుంటే బెటర్. ఇవే రేపు నామినేషన్లో కూడా పనికొస్తాయి వాళ్ళకి. అది పునాది వేస్తారు, నాకు సార్ ఇక్కడే పునాది వేస్తారు రేపు నామినేషన్లకి. కానీ మంచి ఇన్పుట్లు అయితే ఇస్తారు వాళ్ళు సరి చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి గేమ్కి. మరి ఈసారి అయితే నాకు సార్ హోస్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్. అందరికి ఎవరికి ఇవ్వాల్సిన డోసులు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అందరికి ఇవ్వాల్సిన గైడ్లైన్స్ డోసులు ఇచ్చారా? ఇంకెవరైనా మిగిలి ఉన్నారా? ఇంకా తనుజ మిగిలి ఉంది కదా ఆదివారం, అది కూడా ఏమి అడగబోతున్నా నాకు సార్ తనుజ అని కూడా చిన్న కామెంట్ చేయండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.